Good morning, each and everyone. Welcome to the news analysis on 4th of July 2024. ఈ వీడియోలో ఇంగ్లీష్ మరియు తెలుగు న్యూస్ పేపర్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చంపాయ్ క్విట్స్ హేమంత్ సోరెన్ సెట్ టు రిటర్న్ యాజ్ అ జార్ఖండ్ సీఎం. ఇది ద హిందూ ఆర్టికల్. సో ఇందులో భాగంగా మనము అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి దీంట్లో. ఇక్కడ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా మనకు హేమంత్ సోరెన్ గారు ఆ, ఆయన బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు బోతున్నారు. అండ్ ఈయనకు ప్రీవియస్ గా ఉన్న వ్యక్తి ఆ, చంపాయ్ సోరెన్ ఆయన పదవికి రాజీనామా చేశారు. సో రాజీనామా చేసి కొత్త ముఖ్యమంత్రిగా కాబోతున్న హేమంత్ సోరెన్ గారు ఆయన పదవిని స్వీకరించడానికి మార్గం సుగమం చేశారనమాట. ఆయన యునానిమస్లీ ఎలక్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగా. సో వీళ్ళ పొలిటికల్ పార్టీ జార్ఖండ్లో ఏది అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. సో ఇట్స్ అ జేఎంఎం అన్నమాట. సో దీని మీద బీజేపీ సమ్ అక్యూజెస్ ఉంటుంది. సో ఇట్స్ అ కామన్ ఇన్ పాలిటిక్స్. సో ఇది ఇక్కడ న్యూస్ అనండి. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గారు ఆ, తన పదవిని స్వీకరించబోతున్నారు. ఇక్కడ జార్ఖండ్ అనే అంశం మనకు వచ్చింది కనుక జార్ఖండ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాడులో ఈరోజు వార్త. ఎస్, జార్ఖండ్ అంటే మనకు కొన్ని కొన్ని ఇండో ఏషియన్ లాంగ్వేజెస్లో జార్ అంటే ఫారెస్ట్ అన్నమాట. ఖండ్ అంటే ల్యాండ్. సో అంటే దీనికి ఈ స్టేట్ యొక్క నిక్ నేమ్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్. చాలా గ్రీనరీ ఎక్కువ ఉండే ప్రాంతం అనమాట జార్ఖండ్. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్ ఇన్ ఇండియా. ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి దీనికి నిక్ నేమ్ ఉంది. అండ్ 2015 నవంబర్ 2000 వరకు ఇది బీహార్ లో ఒక పార్ట్గా ఉన్నది, ఒక సెగ్మెంట్గా ఉన్నది. 15 నవంబర్ 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం అన్నది ఫామ్ అయిందనమాట. దీని క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సిపి రాధాకృష్ణన్. మీరు ఇందాక ఇమేజ్ చూస్తుంటారు రాధాకృష్ణన్ గారిని. హీ ఈజ్ ద పర్సన్ ఆఫ్ సిపి రాధాకృష్ణన్, ఆయన గవర్నర్ అన్నమాట. అండ్ హేమంత్ సోరెన్ ఈజ్ ద న్యూ సీఎం ఆఫ్ జార్ఖండ్. అండ్ ఇది ఏరియా పరంగా 15th లార్జెస్ట్ అండ్ పాపులేషన్ పరంగా 14th లార్జెస్ట్. ఐ రిపీట్, ఏరియా పరంగా 15th లార్జెస్ట్, పాపులేషన్ పరంగా 14th లార్జెస్ట్. అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ. ఇది జార్ఖండ్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ ఇండియన్ మ్యాప్లో జార్ఖండ్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ఇది జార్ఖండ్ స్టేట్ ఇన్ ఇండియన్ మ్యాప్ అండి. ఇక్కడ మనకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నమాట. ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, తెలిసిందే. ఇక్కడ ఈస్ట్ లో మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, నార్త్ లో బీహార్ ఉంది, సౌత్ లో మనకు ఒడిషా ఉంది, అండ్ వెస్ట్ లో ఛత్తీస్గఢ్ ఉంది, అండ్ నార్త్ వెస్ట్ లో అంటే ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ ఉందన్నమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ జార్ఖండ్ కు ఈస్ట్ లో ఉన్న కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్. జార్ఖండ్ కు ఈస్ట్ లో ఉన్న స్టేట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్లోకి వెళ్దాం. సెన్సెక్స్ రికార్డ్ పరుగు. మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు ప్రజెంట్ ఉందన్నమాట. సెన్సెక్స్ చాలా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అండ్ 1986 జనవరిలో ఇది స్టార్ట్ అయింది సెన్సెక్స్ అన్నది. అప్పటి నుంచి ఆ, కొంత ఫస్ట్ 10,000 పాయింట్స్ రావడానికి అది చాలా చాలా కష్టపడింది. బట్ దాదాపు 20 ఇయర్స్ కష్టపడింది. దా బట్ అక్కడి నుంచి ఈ 80,000 రావడానికి చాలా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మన ఇండియన్ ఇంప్రూవ్మెంట్ కూడా
ఇన్ ఫైనాన్స్. సో, చాలా చాలా వేగంగా ఉంది గనక సో, అది గూడా దీనికి చాలా వరకు హెల్ప్ అయింది. సో, ఇది మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మొత్తం కలిపి మనకు 445.43 లక్షల కోట్లకు చేరిందనమాట. ఈ ఈ మొత్తం కంపెనీల మార్కెట్ విలువ. సో, ఇది ఇంకోటి ఇక్కడ 70,000 పాయింట్స్ నుంచి 80,000 పాయింట్స్‌కు చేరడానికి జస్ట్ 138 ట్రేడింగ్ డేస్ మాత్రమే, అంటే నియర్లీ 7 మంత్స్ లోపలే ఇది చేరుకుంది. సో, నెక్స్ట్ చూడండి. 132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం. సో, గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కేవలం ఇండియా మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్ ని కొంచెం ఆలోచింపజేసే స్టేట్మెంట్ అనమాట ఇది. సో, మామూలుగా మనము ఒక ఆర్టీసీ బస్‌లో కానీ, ఒక ప్రైవేట్ బస్‌లో కానీ వెళ్తే, ఆ బస్‌లో సీట్ ఎన్నుంటాయి? మాక్సిమం 45-50, అవి గూడా ఎక్కువే ఉండొచ్చు. బట్ ఈయన 132 సీట్లతో ఒక విమానం లాంటి ఒక బస్‌ని మేము అందుబాటులోకి తీసుకొని రాబోతున్నామని ఒక ఒక బోల్డ్ స్టేట్మెంట్ అన్నది ఆయన ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. సో, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే అమలు చేయాలనుకుంటున్నారో అది స్టార్టింగే దేశమంతా అమలు చేయరనమాట. ఎందుకంటే ఒకేసారి అమలు చేస్తే ఏదైనా సరే దానికి సంబంధించిన నెగెటివ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు బయటికి కనపడితే లాస్ ఎక్కువ ఉంటుంది. సో, అందుకే ఏం చేస్తారంటే ఒక ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయబోయే ముందు పైలట్ ప్రాజెక్ట్ అంటే కేవలం కొన్ని ప్రాంతాల్లో దాన్ని అలా టెస్ట్ చేస్తారు. అంటే ఇది అమలు చేస్తే మంచిగా ఉంటదా లేదా అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ మనం ఆర్టికల్ చదివితే కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రజా రవాణా మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపారు. సో, ఈయన నితిన్ గడ్కరీ గారు ఇంతకుముందు 2023లో కూడా ఈ ఇథనాల్ సంబంధించిన కార్‌ని గూడా ఆయన లాంచ్ చేయడం మనం చూసాం. సో, ఇప్పుడు గూడా ఆయన అదే పదాన్ని ఆయన మరొకసారి అందుబాటులోకి తీసుకొనొచ్చారు. సో, 132 సీట్లతో కూడిన విమానం తరహా బస్సులను అందుబాటులోకి తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సో, ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది ఇన్ నాగ్‌పూర్. ఆహ్ కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమత ప్రత్యామ్నాయం, కాలుష్య రహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు. సో, ఇవన్నీ కలగలిపి ఆయన ఇథనాల్ అనే ఒక పదాన్ని ఆయన మరొకసారి హైలైట్ చేశారనమాట. సో, అండ్ పెట్రోల్ వచ్చి నియర్లీ 120 వరకు ఉంది. అండ్ కొన్ని స్టేట్స్‌లో 110కే అందుబాటులో ఉంది. బట్ ఇథనాల్ మాత్రము కేవలం రూ. 60తోనే మీరు ఇథనాల్‌ని వాడి మనము ఒక వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చని చెప్తున్నారు. సో, దీని మీద ఇది గనక ఓకే అయిపోతే దాదాపు రూ. 60 నుంచి రూ. 50-60 వరకు ఆదా అవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందనమాట. సో, ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ, ఈ నాగ్‌పూర్‌లో వాళ్ళు స్టార్ట్ చేసిన పైలట్ ప్రాజెక్టు టాటా కంపెనీ సహకారంతో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో, ఇది ఇక్కడ చూడండి. 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 40 సెకండ్ల పాటు ఛార్జింగ్ చేస్తే మరొక 40 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. అంటే నియర్లీ బిలో 1 మినిట్. ఒక్క నిమిషం మనం ఛార్జింగ్ పెడితే మరొక 40-50 కిలోమీటర్స్ దాకా మనం ప్రయాణించొచ్చనమాట. సో, దాదాపు 35-40 రూపాయలు ఒక కిలోమీటర్‌కి మనం సేవ్ చేయొచ్చని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ కూత ఆగింది. మూతపడిన దేశీయ సామాజిక మాధ్యమం. కూ అనే ఒక యాప్ అండి. ఇట్ ఈస్ ఎ సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఇది ఇది ఒకానొక స్టేజ్‌లో ట్విట్టర్‌తో చాలా విపరీతంగా పోటీ పడింది. ట్విట్టర్‌ని క్రాస్ చేస్తది. ట్విట్టర్ కన్నా గూడా చాలా ఎక్కువ మందిని సబ్‌స్క్రైబర్స్‌గా ఉంటుంది. ఫాలోవర్స్‌గా నియమించుకుంటుందని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ అది సమ్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ వల్ల దాన్ని పూర్తిగా క్లోజ్ చేశామని చెప్పి ఆ కూ యాప్ యొక్క
ఆ, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో దేశీయ సామాజిక మాధ్యమంకు మూతబడింది. ప్రస్తుతం ఎక్స్కు పోటీగా ప్రత్యామ్నాయంగా వచ్చామని చెప్పి ఫస్ట్లో చెప్పుకున్న ఇక పనిచేయదు. సో మా ప్లాన్స్ అనుకున్నట్టు సాగనందునే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వ్యవస్థాపకులు లింక్డ్ఇన్లో ఒక లేఖ రాశారనమాట. సో పసుపు ఛాయలో ఉన్న చిన్న పక్షి యాప్ లోగో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది యాప్ అన్నమాట. సో దీనికి గుడ్ బై చెప్తుందని చెప్పి మీకు వాళ్ళు చెప్తున్నారనమాట. సో రాధాకృష్ణ, మయాంక్ బిడావాట్క దీన్ని లింక్డ్ఇన్లో రాసుకొని వచ్చారనమాట. ఒక సమయంలో కూలో 21 lakhs మంది రోజువారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. 9,000 మంది ప్రముఖులు సహా 1 కోటి మంది నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉండేవారు. సో 2022లో అయితే ట్విట్టర్ను అధిగమించేందుకు కొద్ది నెలల సమయం పడుతుందని చెప్పి అంచనాలు వెలువడిన మూలధనం సరిపోక వెనకడుగు వేయాల్సి వచ్చిందని వ్యవస్థాపకులు చెప్పారు. సో అంటే కంప్లీట్గా క్యాపిటల్ ఇష్యూస్ అన్నమాట. క్యాపిటల్ ఇక్కడ లేకపోవడంతో వాళ్ళు దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, దేశంలో పేదరికం తగ్గింది. సో ఎన్సిఏఈఆర్ ఆర్థిక మేధో సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనకు 2011-12లో 21.2% మనకు పేదరికం ఉంది అని వాళ్ళు చెప్పడంతో, బట్ ఇప్పుడు అది కాస్త 2022-24లో 8.5% మాత్రమే పేదరికం ఉంది. సో చాలా వరకు దేశంలో తగ్గింది అని చెప్పి వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో అభిప్రాయపడ్డారనమాట. సో దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక సంస్థ ఎన్సిఏఈఆర్ విడుదల చేసిన అధ్యయన పత్రంలో వెల్లడించింది. సో కోవిడ్ వంటి ఊహించని పరిణామాలు ఎదురైనప్పటికీ ఆ సవాళ్ళని తట్టుకొని దేశం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ పేరుతో ఈ పత్రాన్ని వాళ్ళు విడుదల చేశారనమాట. సో సోనాల్డే దేశాయ్ గారు ఈ పత్రాన్ని రూపొందించారు. సో ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ఇటీవల పూర్తి చేసిన వేవ్ 3తో పాటు గతంలో వేవ్ 1, వేవ్ 2 డేటాను కూడా ఈ పత్రం రూపొందించేందుకు వినియోగించుకున్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అండ్ పెన్రూల్ కమిటీ నివేదిక ప్రకారం దారిద్ర్య రేఖ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ₹447, పట్టణ ప్రాంతాల్లో 579గా నిర్ణయించారు. సో ఇది 2004, 5, 11, 12లో 860 రూపాయలుగా ఉండేది 2011, 12లో. సో అది కాస్త కిందికి తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ ఒక న్యూస్ పేపర్స్లో ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. రవీంద్ర కుమార్ త్యాగి టుక్ చార్జ్ యాజ్ ద చైర్మన్ అండ్ సిఎండి ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా PGCIL ఆన్ July 1st, 2024. సో ఆయన శ్రీకాంత్ కండికుప్ప గారి తర్వాత రవీంద్ర కుమార్ త్యాగి గారు చైర్మన్ అండ్ MD ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఆయన ఛార్జ్ తీసుకున్నారనమాట. సో ఇది ఒక షెడ్యూల్ ఏ మహారత్న ఎంటర్ప్రైజ్ అనమాట. దీన్ని 2023 అక్టోబర్ 1989 దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ది 13వ ఎడిషన్ ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మైత్రి. ఇది 2024 జూలై 1న స్టార్ట్ అయింది. ఎక్కడ ఫోర్ట్ వచీరా ప్రకన్ ఇన్ థక్ ప్రొవిన్స్ ఆఫ్ థాయిలాండ్లో స్టార్ట్ అయిందనమాట. సో నియర్లీ 15 days పాటు ఉంటుంది. 15 జూలైన ఇది ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ మైత్రి ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మైత్రి ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళు చేశారు అంటే 2019 సెప్టెంబర్ మేఘాలయలో దీన్ని చేశారు. ఆ తర్వాత ఇప్పుడే 5 years తర్వాత ఇప్పుడు దీన్ని చేస్తున్నారు. సో ఇది సెకండ్ కరెంట్ అఫైర్. మూడవది డిక్ స్కూఫ్ 67 ఏజ్లో he was sworn as a Dutch Prime Minister on 2nd July. సో డచ్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా డిక్ స్కూఫ్
అనే ఒక ఆయన ఆయన చార్జ్ తీసుకున్నారనమాట. హీ హ్యాస్ టేకన్ ఓవర్ ఫ్రమ్ ద డిపార్టింగ్ పిఎం మార్క్ రట్టే, హౌ హీస్ టు బికమ్ ద నెక్స్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో. స్కూఫ్ వాస్ ద ఫార్మర్ హెడ్ ఆఫ్ ద డచ్ సీక్రెట్ సర్వీస్. సో డిక్ స్కూఫ్ ఈస్ ద నెక్స్ట్ అప్కమింగ్ డచ్ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన అప్కమింగ్ కాదు, ప్రెసెంట్. సో ఆయన 2024 జూలై 2న ఆయన ఛార్జ్ తీసుకున్నారు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డచ్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి inaugurated the Indian Air Force Weapon System School at Begumpet in Hyderabad on July 1, 2024. సో జూలై 1న ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి గారు ఒక వెపన్ సిస్టమ్ స్కూల్ని ఆయన బేగంపేట్ హైదరాబాద్లో లాంచ్ చేశారు. సో దీనికి ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ కాంటెంపరీ ఎఫెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ టు ఆఫీసర్స్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్ వెపన్ సిస్టమ్స్ బ్రాంచ్. అంటే కొత్తగా వచ్చిన వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా వాడాలి అనే విషయం మీద అవగాహన కల్పించేందుకు గాను ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 5వ కరెంట్ అఫైర్, నేషనల్ డాక్టర్స్ డే జూలై 1న అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇది బర్త్ అండ్ డెత్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. ఆయన పుట్టినరోజు అదే, ఆయన చనిపోయిన దినం కూడా అదే. సో ఆ రెండింటిని పురస్కరించుకుంటూ జూలై 1న నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది 1991 నుంచి ఆ నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఈ 2024కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే హీలింగ్ హ్యాండ్స్ కేరింగ్ హార్ట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, హీలింగ్ హ్యాండ్స్ అండ్ కేరింగ్ హార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, భారత్ ఆర్మీకి చెందిన 30వ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 2024 జూన్ 30న బాధ్యతలు స్వీకరించారు. సో ఈయన జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులయ్యారు. ఉపేంద్ర ద్వివేది 1964 జూలై 1న జన్మించారు. 1984 డిసెంబర్ 15న జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్లో చేరి కీలక పోస్టులో పనిచేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, 30వ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. నంబర్ 1. నంబర్ 2, మనోజ్ పాండే స్థానంలో అయిన నియమితులయ్యారు. సో ఈ 2 పాయింట్స్ చాలా చాలా ముఖ్యం ఈ కరెంట్ అఫైర్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలో 2024 జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. నంబర్ 2. నంబర్ 3, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం. సో ఈ 3 అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ది తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ భారత్ సైన్యానికి చేరింది. బెంగళూరు సంస్థ సిగ్నల్ ట్రాన్ ఈ 4G బేస్ స్టేషన్ను భారత సైన్యానికి అందించింది. సహ్యాద్రి ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఈ చిప్లను సెమీ కండక్టర్ సంస్థ సిగ్నల్ చిప్ అభివృద్ధి చేసింది. సో 4G మొబైల్ బేస్ స్టేషన్ భారత సైన్యానికి చేరింది అనమాట. సో సిగ్నల్ ట్రాన్ సంస్థ బెంగళూరుకి సంబంధించింది, వాళ్ళు ఇండియన్ ఆర్మీకి అందించారు. నెక్స్ట్ లాస్ట్ది, కేంద్ర పన్నుల బోర్డు సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి, ఐఏఎస్ కాదు ఐఆర్ఎస్ అధికారి. 2025 జూన్ వరకు ఈయన ఆ చైర్మన్ పదవిలో కొనసాగబోతున్నారు. సో ఇవి
కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్ పేపర్స్లో నేను అబ్జర్వ్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఇది వర్డ్ ఆఫ్ ద డే అన్నమాట. ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్స్ది. ఇది ద హిందూ న్యూస్ పేపర్లోనిది. ఇక్కడ బిట్రేయల్ అనే ఒక పదం కనపడుతుంది. సో దీనికి మీనింగ్ ఏంటంటే ద్రోహం లేదా మోసం. సో ఇట్ రెఫర్స్ టు ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ డిస్లాయల్ ఆర్ ట్రెచరస్ ఆఫన్ బై బ్రేకింగ్ సమ్వన్స్ ట్రస్ట్. అంటే నమ్మకాన్ని వమ్ము చేయడం, రివీలింగ్ సీక్రెట్స్ ఆర్ గోయింగ్ అగైనిస్ట్ ప్రామిస్. సో మనకి ఏదైనా సరే ఒక ప్రామిస్ ఇస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోవడం లేదా మన యొక్క రహస్యాల్ని వేరే వాళ్ళకు చెప్పడం. సో దీనికి సినానిమ్స్ ట్రెచరీ అండ్ డిస్లాయల్టీ. Antonyms: loyalty, faithfulness. So the betrayal by his closest friend left him heartbroken and mistrustful of others. So next, her decision to join the rival company felt like a deep betrayal to her long time employer. అంటే ఒకరు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం దాన్ని కరెక్ట్గా వినియోగించుకోలేకపోవడం. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ఆఫ్ ద డే పెస్టిఫరస్, అంటే కంటామినేటెడ్ విత్ ద ఇన్ఫెక్టింగ్ ఆర్గానిజమ్స్, likely to spread and cause an epidemic disease, tending to corrupt or pervert, causing irritation or annoyance. సో అంటే ఒక వ్యాధికి కారణమయ్యే ఒక ఆర్గానిజమ్స్ని ఇన్ఫెక్షన్ చేయడం అన్నమాట. సో ఇది పెస్టిఫెరస్ అంటే అంటే ఒక వాతావరణాన్ని కలుషితం చేయడం. అది ఒక వాటర్లో సరే ఒక పాయసం చుక్క కావచ్చు, లేదా ఎక్కువ మంది మంచిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళందరి మైండ్లని కాస్త అంటే వాళ్ళ మైండ్ని మార్చేయడం, అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళను నెగిటివ్ సైడ్కి కన్వర్ట్ చేయడం. సో దీనికి సినానిమ్స్ డర్టీ, పెస్టిలెంట్, perversive and corruptive. Usage వచ్చి those persiferous boys won't leave my guava tree alone. సో నా యొక్క జామ చెట్టుని వాళ్ళు అలాగే ఉంచరు. సో అంటే వాళ్ళు ఈ వీటి యొక్క ఫలాల్ని వాళ్ళు తీసుకెళ్ళబోతున్నారని చెప్పి ఇక్కడ యూసేజ్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఆఫ్ ద డే. నెక్స్ట్, హత్రాస్ స్టాంపేడ్ టోల్ హిట్స్ 121, ఆర్గనైజర్ పిన్స్ బ్లేమ్ ఆన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో నిన్న చాలా చాలా ఘోరం జరిగిందండి ఒక 2 రోజుల క్రితం. సో హత్రాస్ ఇది మనకు ఉత్తరప్రదేశ్ జరిగింది. సో చాలా చాలా ఘోరం జరిగింది. ఒక బాబా కాళ్ళ కింద ఉన్న పాద ధూళి కోసం అని చెప్పి చాలా మంది ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో ఇది ఇది ఈ ఘోరం జరిగింది. దాదాపు 121 మంది చనిపోయారని చెప్పి మనకి ఇక్కడ న్యూస్ కనపడుతుంది. సో దీని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ప్రజల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు అక్కడికి వచ్చి ఇలా దీనికి కారణమయ్యారని చెప్పి అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు దీన్ని బ్లేమ్ చేస్తున్నారు. బట్ నేనేం చెప్తున్నానంటే, సో బాబా మీద గౌరవం ఉండొచ్చు, ఎందుకంటే మనం కాదని చెప్పలేం. బట్ అలాంటి చోటికి వెళ్ళడానికి ముందు కొంచెం ఆలోచించాలి. సో అలాంటి వాళ్ళ వల్ల నిజంగా మంచి జరుగుతుందా? సో కాదండి, ఇప్పుడు వాళ్ళ కొంతమంది ప్రవచనం చెప్తుంటారు. సో అలాంటి వాటికి వెళ్ళినా అదొక మీనింగ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ కింద ఉన్న మట్టిని సేకరించడం, సో ఇలాంటివన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. లేదా అక్కడ సిచ్యువేషన్ మంచిగా ఉంటే ఓకే, బట్ మీ మీద ఒక ఫ్యామిలీ ఆధారపడింది అని తెలుసుకున్నప్పుడు కూడా అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం అన్నది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇది చెప్పడానికి నేను ఈ ఆర్టికల్ని తీసుకున్నాను. అంతకుమించి ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదు. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. రాజిందర్ ఖన్నా ఈజ్ అ అడిషనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. So, National Security Council Secretariat has seen a series of changes in the past couple of days while also maintaining continuity. సో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు రీసెంట్గా చాలా చాలా కొన్ని మార్పులకు వాళ్ళు శ్రీకారం చుడుతున్నారు. సో పవన్ కపూర్
In the External Affairs Ministry, he is the secretary, has been appointed as a Deputy National Security Advisor. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. నంబర్ 1 పవన్ కపూర్, నంబర్ 2 ఎస్ పివి రవిచంద్రన్, పివి రవిచంద్రన్. అండ్ నెక్స్ట్ ఎస్ పంకజ్ కుమార్. ఈ ముగ్గురు కూడా ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎవరు ప్రెసెంట్? అజిత్ దోవల్ గారు. సో ఆయన కింద ఈ ముగ్గురు అంటే పవన్ కపూర్ కానీ, టివి రవిచంద్రన్ కానీ, పంకజ్ కుమార్ కానీ, వీళ్ళ ముగ్గురు విత్ దీస్ చేంజెస్ ఎఫెక్టివ్లీ దేర్ విల్ బి అన్ అడిషనల్ ఎన్ఎస్ఏ ఇన్ అడిషన్ టు 3 డెప్యూటీ ఎన్ఎస్ఏస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్ఏస్ ఉన్నారు కదా. సో ఈయన ఎన్ఎస్ఏ అంటే ఎవరు? అజిత్ దోవల్ గారు. ఈయన కింద అడిషనల్ ఎన్ఎస్ఏ ఉంటారు. సో ఏఎన్ఎస్ఏ, అడిషనల్ ఎన్ఎస్ఏ. ఈ వీళ్ళ కింద ముగ్గురు డెప్యూటీ ఎన్ఏసిఎస్ ఉంటారు. సో ఎన్ఏసిఏ ఎవరు? అజిత్ దోవల్ గారు. ఈ అడిషనల్ ఎన్ఏసిఏ ఎవరు? రాజేందర్ ఖన్నా. అండ్ ఇక్కడ డెప్యూటీ ముగ్గురు ఎన్ఎస్ఏలు ఎవరు అంటే నంబర్ 1 పవన్ కపూర్, నంబర్ 2 టివి రవిచంద్రన్, నంబర్ 3 పంకజ్ కుమార్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, స్మార్ట్ సిటీస్ మిషన్ పీరియడ్ ఎక్స్టెండెడ్ టిల్ మార్చ్ 2025. సో మొత్తం భారతదేశం మొత్తంగా ఒక 100 సిటీస్ని ఎంపిక చేసుకొని ఆ 100 సిటీస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎవ్రీథింగ్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో అండ్ అది మాత్రమే కాకుండా వాళ్ళలో ఆ సిటీస్ మధ్య ర్యాంక్స్ విధానం పెట్టి కొంచెం కాంపిటీషన్గా చేయాలనే ఒక ఆలోచనతో వచ్చిన ఒక ఆలోచనే స్మార్ట్ సిటీస్ మిషన్. సో దీన్ని మార్చ్ 2025 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మొత్తం కలిపి 1,44,237 కోట్ల మిషన్ ఇది. సో దీనికి 2025 మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఎస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, UNESCO to host 46th UNESCO Heritage Panel Session. సో 46వ యునెస్కో హెరిటేజ్ ప్యానెల్ సెషన్ ఇండియా హోస్ట్ చేయబోతోంది. సో దీనికి సంబంధించి 2,500 మంది డెలిగేట్స్ రాబోతున్నారు. అడ్వైజరీ బాడీస్ కానీ, సీనియర్ డిప్లొమాట్స్, హెరిటేజ్ ఎక్స్పర్ట్స్, స్కాలర్స్, రీసెర్చర్స్, 195 కంట్రీస్కి సంబంధించిన ముఖ్యమైన అతిథులు ఇందులో పాల్గొనబోతున్నారు అనమాట. సో దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఇందులోకి హాజరు కాబోతున్నారు అనమాట. సో యునెస్కోకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ ఇది 16th November 1945న ఇది స్టార్ట్ అయింది, నియర్లీ 79 years ago. అండ్ హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌలే. 194 కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, హార్దిక్ బికమ్స్ ద నంబర్ 1 ఆల్రౌండర్ ఇన్ T20s. సో 2024లో ఇండియా T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. అందులో హార్దిక్ పాండ్యా చాలా కీలక పాత్ర పోషించారు, అది తెలిసిందే. సో ఈ విషయానికి గాను ఆల్రౌండర్ కేటగిరీ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్యా నంబర్ 1గా ఆయన చేరారనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రాష్ట్ర నిఘా చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా గారిని ఆయన నియమించారు. సో హీఈస్ 1998 బ్యాచ్కి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి. హీఈస్ మోస్ట్ అంటే చాలా పవర్ఫుల్ ఆఫీసర్స్లో ఈయన కూడా ఒకరనమాట. సో చాలా చాలా కీ అంటే
ఒక రాష్ట్రానికి నిఘా విభాగం చాలా చాలా కీలకం. సో అలాంటి కీలకమైన పొజిషన్‌లో మహేష్ చంద్ర లడ్డా గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. సో ఇవి ఈరోజు న్యూస్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.